మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అయిన వాళ్ళందరికీ తెలుసు, తెలుగులో ఒక సరికొత్త రియాలిటీ షో రాబోతుంది. అదే మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ అనే షో, కపుల్స్ బేస్డ్ షో. ఆల్రెడీ మనం దాని మీద 2 వీడియోలు చేసాం. ఇప్పుడు దాని మీద అఫీషియల్గా హాట్‌స్టార్ వాళ్ళు ఒక పోస్ట్ చేశారనమాట. సో ఏంటి ఆ పోస్టు, అందులో అనౌన్స్ చేశారండి 10 కపుల్స్ ఉంటారని చెప్పి. సో ఆ 10 కపుల్స్ ఎవరు, ఎగ్జాక్ట్గా 10 కపుల్స్ ఎవరు, వాళ్ళ ఫొటోసు, షో ఎలా ఉండబోతుంది, యాంకర్ ఎవరు, జడ్జెస్ ఎవరు. సో పైగా మనం దీన్ని జస్ట్ హాట్‌స్టార్లోనే వస్తుంది అనుకుంటున్నాం. ఇప్పుడు స్టార్ మాలో కూడా వస్తుందని అనౌన్స్ చేశారు. సో డీటెయిల్గా మాట్లాడుకుందాం. లెట్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు టాప్ న్యూస్. మామ చిన్న రిక్వెస్ట్, అందరికీ ఫస్ట్ లైక్ చేయండి వీడియోని. ఎందుకంటే చాలా రోజుల తర్వాత చేస్తున్నాం. మధ్యలో 50 అని చెప్పి హిందీది షో చేసాం. సో అతలాకుతలం అయిపోయింది ఛానల్. సో మీరు ఫస్ట్ లైక్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇది చాలా పెద్ద షో, దీని మీద రివ్యూస్ ఉంటాయి. రియాలిటీ షోనే, మనం జడ్జి చేసేది ఉండదు కానీ, అంటే మనం ఓటింగ్ చేసేది చెప్తాలేండి. సో కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని మాత్రం ముందు లైక్ చేయండి. లైక్ చేసి నేను మీకు ఎవరైతే కపుల్స్ రాబోతున్నారో 10 మంది కపుల్స్ విత్ ఫొటోస్ చెప్తాను. మీ ఫేవరెట్ కపుల్ ఎవరు అని మీరు అనుకుంటున్నారో వాళ్ళ కపుల్ నేమ్ కింద కామెంట్ చేయండి, సరేనా? సరే, ఇంతకీ వాళ్ళు ఏం పోస్ట్ చేశారు? దానికన్నా ముందు వాయిస్ కొంచెం ఏంటి, నిన్న ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరిగింది కదా, అందులో మనం గచ్చిబౌలి దివాకర్ల దగ్గరుండి మనం టీంని గెలిపించుకున్నాం. వాయిస్ కూడా మనం సెపరేట్ అయ్యారు యాక్చువల్గా. సో వాయిస్ మొత్తం అరిచి పోయిందనమాట. అందుకని ఈరోజు ఆనంద్ న్యూస్లో కూడా ఏం చేయలే వీడియో. బట్ సంభవం మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ షేర్ చేయకపోతే అందరు పెట్టేస్తారని చెప్పి టెన్షన్తో ముందే చేస్తున్నాం. ఇప్పుడు దీన్ని ఎడిట్ చేయాలా, తలకాయని ఎడిట్ చేసి ఆ ఫోటోలన్నీ వేసేవాటికి 2-3 గంటల టైం పెట్టిద్దో. సరే, మ్యాటర్ ఏంటంటే వాళ్ళు ఇందాకే పోస్ట్ చేశారు, 5 minutes అయింది. మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ ఫస్ట్ క్లిప్ ఇది పెట్టారు. సెకండ్ది 10 సెలబ్రిటీ కపుల్స్ 70 days 1 విల్లా. మన ఇది కూడా చెప్పాం, ఒక ఇల్లు ఉంటుంది. సో ఒక విల్లా తీసుకున్నారు వాళ్ళు. ఒక విల్లాలో ఫస్ట్ మనం గోవా బీచ్ సైడ్ అనుకున్నాం కానీ కాదులేండి, ఎక్కడెక్కడ విల్లా తీసుకున్నారు. 10 సెలబ్రిటీ కపుల్స్ ఆ విల్లాలో ఉంటారు. 70 రోజులు ఉంటారు. 70 రోజులు ఉంటారు. మనకి 70 ఎపిసోడ్లు ఉంటాయి, లేదంటే ఎక్కువ కూడా ఉండొచ్చు. ఇంకా ఈ షో ఎలా ఉంటుందంటే, వీళ్ళకి జరిగిన కాంట్రాక్ట్ కూడా నేను చెప్తాను. ఎగ్జాక్ట్గా 70 days అన్నట్టు ఉండదు, అంటే 10 weeks అన్నట్టు ఉండదు. ఒకవేళ కనుక షో ఏదైనా హిట్ అయితే, బాగుంది అనిపిస్తే ఇంకొంచెం ఎక్స్టెండ్ కూడా అవ్వచ్చు. అది 100 days కూడా వెళ్ళచ్చు. సో అలాంటిది ఒకటి ఉందన్నమాట, ఒక క్లాజు. సో ముందుకు వెళ్ళొచ్చు కూడా, లేదంటే 70 days ఆగిపోవచ్చు. నెక్స్ట్ ఒక విల్లాలో ఉంటారు అందరూ. బిగ్ బాస్ లాగే ఉంటుందా? ఎగ్జాక్ట్ బిగ్ బాస్ అంటే ఎగ్జాక్ట్ బిగ్ బాస్ కాదు. యాస్టీస్ బిగ్ బాస్లో ఉంటే ఇంక 2 డిఫరెంట్ ఫార్మాట్స్ అయిపోతాయి, సేమ్ ఫార్మాట్స్ అయిపోతాయి కదా. యాస్టీస్ ఉండదు. ఇది ఎలా ఉంటుందంటే, మీరు హిందీ షోలు కనుక చూస్తే లవ్ స్కూల్ అని చెప్పి అప్పట్లో షో వచ్చేది. కరణ్ కుంద్రా వాళ్ళు హోస్ట్ చేసేవాళ్ళు. లవ్ స్కూల్తో పాటు నెక్స్ట్ స్ప్లిట్స్ విల్లా, ఇటన్నిటి కాంబినేషన్లో ఉంటుంది అనమాట. మిక్స్డ్గా ఉంటుంది. సో అవన్నీ వేసి మిక్సీలు వేసి కొత్తగా ఒక కాన్సెప్ట్ బయటికి తీసి అందులో నుంచి. సో షో ఎలా ఉంటుందంటే, సింపుల్గా చెప్పాలంటే, కపుల్స్ ఉంటారు కదా, వీళ్ళకి టాస్క్లు ఉంటాయి, సరేనా? వీళ్ళ మధ్య అలాంటి టాస్క్లు ఏంటంటే, ఫిజికల్ టాస్క్లు ఉంటాయి, మెంటల్ టాస్క్లు ఉంటాయి, అలాంటి టాస్క్లు ఉంటాయి. వీళ్ళ మధ్యలో ఉన్న బంధాన్ని, ఆ బాండింగ్ని టెస్ట్ చేసే టాస్క్లు ఉంటాయి, అలా కూడా ఉంటాయి. సో వీళ్ళ మధ్యలో ఎంత లవ్ ఉంది ఏంటి, వీళ్ళు ఎంత వీళ్ళ మధ్యలో ఎంత బాండింగ్ ఉంది, ఒకరి కోసం ఒకరికి ఎంత తెలుసు, వాళ్ళ మధ్యలో ఉన్న లవ్ని టెస్ట్ చేస్తారబ్బా. అలాగే సాక్రిఫైస్ చేసుకోగలరా లేదా, ఇలా ఉంటాయి. దాంతోపాటు ఏంటంటే టాస్క్లు ఉంటాయి. టాస్క్లు అయిన తర్వాత ఏమైందంటే, ఎవరైతే టాస్క్లు గెలుస్తారో వాళ్ళు సేఫ్ జోన్లో ఉంటారు. అలాగే వాళ్ళకి కొన్నిసార్లు పవర్స్ కూడా వస్తాయి. ఎవరైతే టాస్క్లు ఓడిపోతారో వాళ్ళు డేంజర్ జోన్లో ఉంటారు. నాకు మా ఫ్రెండ్స్ ఇంకా ఫోన్లు చేసి ఆగబడుతుంది. సో వాళ్ళు డేంజర్ జోన్లో ఉంటారు. ఉన్న తర్వాత ఏమైందంటే, ఓటింగ్ జరగాలి కదా, మరి మనం ఇన్వాల్వ్ అవ్వాలి కదంటే మనం ఇన్వాల్వ్ అవ్వం. సో ఆడియన్స్తో సంబంధం ఉండదు. ఆడియన్స్తో సంబంధం లేకుండా ఏం చేస్తారంటే, కేవలం అక్కడున్న వాళ్ళ పేరుస్తోనే ఓటింగ్ ఉంటుంది. ఏదర్ వాళ్ళు ఓట్లేస్తారు, లేదా జడ్జెస్ చేతిలో ఉంటుంది. జడ్జెస్ వాళ్ళని ఎలిమినేట్ చేస్తారనమాట. సో ఇలాగా గేమ్ ఆడి, టాస్క్లు ఆడి గెలిచి, టాస్క్లో ఫస్ట్ పొజిషన్, సెకండ్ పొజిషన్, థర్డ్ పొజిషన్లో ఉన్న వాళ్ళు సేఫ్ జోన్లో ఉండటం. అందులో ఫస్ట్ వచ్చిన వాళ్ళకి ఏదైనా పవర్ ఉండటం, అంటే డైరెక్ట్గా సేఫ్ జోన్లో ఉన్న వాళ్ళతో స్వాప్ చేయటమో, లేదంటే సేఫ్ జోన్లో ఉన్న వాళ్ళని నామినేట్ చేయటమో, లేదంటే డైరెక్ట్గా డేంజర్ జోన్లో ఉన్న వాళ్ళ నుంచి ఒక పేరుని డైరెక్ట్గా ఎలిమినేట్ చేయటమో, ఇలా ఉంటాయి. సో ఇది బిగ్ బాస్ లాంటి షో కాదు. మనం వాళ్ళని వీళ్ళు ఎలా ఎలిమినేట్ చేస్తారు, అసలు ఆడియన్స్ అలా మనం అనుకోవడానికి లేదు. దాని మీద మనం స్టాండ్ తీసుకోవడానికి ఉంటుంది అనమాట. సో ఆడియన్స్తో సంబంధం లేదు. అలాగే అది వాళ్ళ పర్సనాలిటీ షో కాదు. మనం ఇంకా పైనుంచి కింద దాకా వాళ్ళ పర్సనాలిటీని జడ్జి చేసేసి బిగ్ బాస్ లాగా మనం అంత డీప్గా చెప్పాల్సిన నెసిటీ కూడా రివ్యూస్ చెప్పుకుంటాం. సో వాళ్ళు ఎలా ఉన్నారు ఏంటి, ఆ టాస్క్ ఏంటి, టాస్క్ పొందలేదా మీకు అర్థమైంది. ఆ రివ్యూ స్టార్ట్ అయినప్పుడు మన స్టైల్లో మనం యూనిక్గా చెప్తాం. సరే, సో ఇది మ్యాటర్, ఇది షో కాన్సెప్ట్, సరేనా? ఇందులో వీకెండ్ వచ్చేప్పటికి జడ్జెస్ వస్తారు. సో వాళ్ళు కూడా వాళ్ళ ఒపీనియన్స్ని చెప్తారు. చెప్పిన తర్వాత వాళ్ళు అన్నీ చూసే వస్తారన్నమాట, జస్ట్ నాగార్జున గారు లాగే. సో జడ్జెస్ వచ్చిన తర్వాత చూసుకున్న తర్వాత ఏం చేస్తారంటే, అందులో వీళ్ళిద్దరి మధ్యలో వాళ్ళకి ఏదైనా కౌన్సిలింగ్ లాంటివి ఇవ్వాలి, ఇలాంటి ఒపీనియన్స్ లాంటివి చెప్పాలి, భార్యాభర్తల బంధం గురించి మాట్లాడాలి అనుకుంటే కనుక అన్నీ చెప్తారు. ఇక్కడ ఒక పాయింట్, ఈ షో ఎవరికంటే
కమిటెడ్ కపుల్స్కి, అంటే ఆల్రెడీ పెళ్ళైన వాళ్ళు లేదంటే ఆల్రెడీ కమిట్మెంట్లో ఉన్న వాళ్ళు వాళ్ళ కోసమే. నేను అది రాగానే అంటే అప్పుడు వాళ్ళ అనౌన్స్మెంట్ పెట్టంగానే కింద తన్యాన్ అని, రివాన్ అని ఏందేందో కామెంట్లు చేస్తున్నారు. కళ్యాణ్ తనుజ రావాలి, రీతు పవన్ రావాలని. భయ్యా వాళ్ళు ఏంది, వాళ్ళు మామూలు బిగ్ బాస్ కంటెస్టెంట్లు, ఫ్రెండ్స్. వాళ్ళేమి రియల్ కపుల్ కాదు, కమిటెడ్ కపుల్ కాదు, ఇది యాక్టింగ్ చేసే షో కాదు. సో వాళ్ళు ఎవరు ఉండరు ఇందులో, వాళ్ళు ఎవరిని తీసుకోరు కూడా. మీరు అంత పుష్ చేసినా తీసుకోరు, వాళ్ళు రియల్ కపుల్స్ని తీసుకుంటారు. సో ఆ కామెంట్స్ అన్ని కొంచెం వేస్ట్ అయిపోతాయి. సో అదొకటి చూసుకోండి. వేరే కామెంట్స్, వేరే రియల్ పేర్స్ ఉన్నారు, వాళ్ళకి ఏదైనా మీరు సపోర్ట్గా చేయాలనుకుంటే వాళ్ళకి పెట్టండి. సరే, రాధా గారు ఒక జడ్జు, ఇంకొక జడ్జి ఇంకా తెలియలేదు, చెప్తాను ఆ జడ్జి ఎవరు ఏంటన్నది. అది ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తాను. ఇన్స్టాగ్రామ్ కింద డిస్క్రిప్షన్ ఉంటుంది, అక్కడ ఫాలో అవ్వండి. అలాగే ఒక హోస్ట్ కూడా ఉంటారు ఇందులో, జస్ట్ లైక్ రౌడీస్, స్పిట్స్ విల్లా వీటిలో హోస్ట్ ఎలా ఉంటారో అలా ఉంటారు. ఎవరు అంటే శ్రీముఖి హోస్ట్ ఉంటారు అనమాట. శ్రీముఖి ఏం చేస్తారంటే టాస్క్ ఎక్స్ప్లెయిన్ చేయటం, ఆ టాస్క్ కండక్ట్ చేయటం, ఆ టాస్క్ అయిపోయిన తర్వాత రిజల్ట్ అనౌన్స్ చేయటం, అందులో ఉన్న పవర్ చెప్పడం, అక్కడ ఉన్న వాళ్ళు గైడ్ చేయటం, ఒక యాంకర్గా ఒక మెంటర్గా అన్ని విధాలుగా ఆవిడ షోని రన్ చేస్తారు. సరేనా? సో 10 సెలబ్రిటీస్ 70 డేస్ ఉంది కదా, ద అల్టిమేట్ టెస్ట్ ఆఫ్ లవ్. సో అదే మన వాళ్ళ మధ్యలో లవ్ని టెస్ట్ చేస్తారు. కింద ఏం డిస్క్రిప్షన్ ఇచ్చారంటే మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ కమింగ్ సూన్ ఆన్ స్టార్మా అండ్ జియో హాట్స్టార్. సో ఫస్ట్ మనం ఏమనుకున్నాం అంటే జియో హాట్స్టార్లోనే వస్తుంది అనుకున్నాం. కొంచెం అడల్ట్ కంటెంట్ లాగా, అంటే మరీ టూ మచ్ మన హిందీలో లాగా ఉంటుంది కానీ అలా ఉంటుంది అనుకున్నాం. కానీ బట్ వీళ్ళు స్టార్మాలో కూడా అనౌన్స్ చేశారు కదా, సో స్టార్మాలో కూడా వస్తుంది కాబట్టి మేబీ 10 ఆ టైంలో స్టార్మాలో టెలికాస్ట్ చేస్తారేమో ఆ టైంకి. సో స్టార్మాలో టెలికాస్ట్ చేస్తారు కాబట్టి ఇప్పుడే వచ్చింది ప్రోమో, 2 days బ్యాక్ షూట్ అయింది కాబట్టి ఒక 2 వారాల తర్వాత ప్రోమో వస్తుంది, ఒక వారం తర్వాత మేబీ రావచ్చు. సో షో ఎప్పటి నుంచి ఉండొచ్చు అంటే నా గెస్ ప్రకారం ఏదైతే నీతోనే బీబీ జోడీ ఏదైతే ఉందో అది అయిపోయాక ఉంటుంది. బీబీ జోడీ అవ్వడానికి ఇంకొక నెల పట్టిద్ది, ఇంకో 4 వారాలు నాకు తెలిసి పట్టిద్ది. సో మార్చి 15 ఆ టైం నుంచి ఈ షో టెలికాస్ట్ అయ్యే అవకాశం ఉంది. డైలీ ఒక ఎపిసోడ్ ఉంటుంది, ఎందుకంటే 70 days అంటే 70 episodes షూట్ చేస్తారు. మినిమంగా 78 episodes ఉంటాయి. 78 episodsకి నేను అనుకోట్ల వీకెండ్ ఎపిసోడ్స్ వేస్తాను అనుకోట్ల. కొన్ని షోస్ అలా ఉన్నాయిలేండి, రౌడీసీ అని హిందీలో వీకెండ్సే ఉంటాయి. వీకెండ్స్ ఎపిసోడ్స్ వేసుకుంటే వెళ్తే వారానికి 2 episodes అంటే ఆల్మోస్ట్ 35 weeks. అంటే 9 నెలలు ఓన్లీ హాట్స్టార్ అయితే పోనీ అనుకోవచ్చు, 9 నెలలు టీవీలో వీకెండ్ ఆపుతారని అనుకోవట్లా. సో డైలీ ఎపిసోడ్స్ ఉంటాయి. డైలీ ఎపిసోడ్స్ ఉంటేనే బాగుంటుంది, ఎందుకంటే వాళ్ళకి డైలీ షూట్ అయింది కదా. డైలీ షూట్ అయిన తర్వాత సో వీకెండ్ అని కొంతమంది గెస్ట్ చేసి చెప్తున్నాను, వీకెండ్ ఉండదు, డైలీ ఎపిసోడ్స్ ఉంటాయి. 70 days డైలీ ఎపిసోడ్ పడుతుంది. స్టార్మాలో కూడా రావాలంటే బీబీ జోడీ అయిపోవాలి. బీబీ జోడీ అయిపోవాలంటే కనీసం ఇంకో 4 వారాలు 8 episodes పడతాయి. సో ఎగ్జాక్ట్ డేట్ నాకు తెలియగానే మీకు నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తాను. అది కూడా ఇన్స్టాగ్రామ్ చెప్పాను కదా, డిస్క్రిప్షన్లో ఉంది, అక్కడ ఫాలో అవ్వండి. సరే, సో ఇది వాళ్ళు పెట్టిన పోస్ట్. ఇప్పుడు ఆ 10 సెలబ్రిటీ కపుల్స్ ఎవరు, వాళ్ళ ఫోటోలు మీకు షో ఫార్మాట్ అర్థమైంది అనుకుంటున్నా, ఎవరు ఉంటారో అర్థమైంది అనుకుంటున్నా. సో వీళ్ళలా ఉంటారు. ఈ మధ్యలో టాస్క్ ఆడటమే కాదు, వీళ్ళ మధ్యలో దాని తర్వాత జరిగే డిస్కషన్లు, దాని ముందు జరిగే డిస్కషన్లు, బెడ్రూమ్లో కూడా కెమెరాస్, అంటే ఒక షో ఉంది అందులో ఉంటాయి కానీ ఒక టైం వరకు ఉంటాయి. ఇంకోటి ఏంటంటే అన్ని చోట్ల కెమెరా ఉండవు, కొన్ని చోట్ల క్రూ కూడా వచ్చి డైరెక్ట్గా షూట్ చేస్తారు, అంటే ఫిక్స్డ్ కెమెరాస్ ఉండవు. ఆ కెమెరా క్రూ కూడా అవైలబుల్గా ఉంటారనమాట. వీళ్ళిద్దరి మధ్య ఏదైనా ఆర్గ్యుమెంట్ అవుతుంది అనగానే ఆ కంట్రోల్ రూమ్లో చూసుకొని అలాంటి అని చెప్పి పంపిస్తారు. సో డైరెక్ట్గా ఇట్లా కెమెరా ఉంటా ఉంటే వాళ్ళిద్దరు అక్కడ గొడవ పడుతూ ఉంటారు, లేదంటే మాట్లాడుకుంటూ ఉంటారు, డిస్కషన్లు ఉంటాయి, పేర్స్ మధ్యలో కూడా గొడవలు ఉంటాయి. సో అలాంటిది కూడా జరుగుతూ ఉంటుంది. సో కొంచెం రియాలిటీకి దగ్గరలో కొంచెం తెలిసి కూడా చేస్తున్నారు అన్న విధంగా ఉంటుంది. అది మనం అప్పుడు మాట్లాడుకుందాం రివ్యూ చెప్పుకునేటప్పుడు. సరే, పేర్స్ మాట్లాడుకుందాం. 10 పేర్స్ ఎవర్రా అంటే ఇక్కడ ఫొటోస్ వస్తాయి, లెఫ్ట్ రైట్ ఎక్కడో చోట ఆ కెమెరా స్క్రీన్ పేస్ని చూసుకుని. సో ఎవర్రా అంటే ఫస్ట్ పేరు వచ్చేపాటికి వాసంతి కృష్ణన్ అండ్ పవన్ కళ్యాణ్. సో బిగ్ బాస్ ఫేమ్ వాసంతి కృష్ణన్ గారు. ఇంకోటి, ఇందులో బిగ్ బాస్ కంటెస్టెంట్సే ఉంటారా అంటే ఉండరు, సెలబ్రిటీ కపుల్స్. అది బిగ్ బాస్ వాళ్ళైనా ఉంటారు, బయట వాళ్ళైనా ఉంటారు, ఎవరైనా ఉంటారు. సరేనా? సో వాసంతి కృష్ణన్ అండ్ పవన్ కళ్యాణ్. సో వాసంతి కృష్ణన్ బిగ్ బాస్ ఫేమ్. సో వాళ్ళే యాక్చువల్గా అఫీషియల్, అంటే మనకు తెలిసిపోయింది బయట, అంటే మన విడిగా మన సోర్సెస్ నుంచి. కానీ ఆవిడ ఒక ఇంటర్వ్యూలో చెప్పేశారు అనమాట, ఒక రియాలిటీ షో అని చెప్పి. తను అది మన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసాం ఆ క్లిప్ని. ఆయన పేరేంటి, అర్జున్ కళ్యాణ్తో మాట్లాడతా ఇంటర్వ్యూలో ఏదో ప్రాంక్ కాల్ చేసుకొని అప్పుడు తను అడిగితే తిని చెప్పేశారు. సో త్వరలో ఉంది, March 15th నుంచి అని చెప్పి. సో నిన్నటి నుంచి, సండే నుంచి స్టార్ట్ అయింది. దానికన్నా 2 days ముందు ప్రోమో షూట్ అయింది. సండే నుంచి వాళ్ళు హౌస్లోకి ఎంటర్ అయిపోయారు, హౌస్లోనే ఉంటున్నారు. సో వాసంతి కృష్ణన్, పవన్ కళ్యాణ్ అదొక పేరు, ఫస్ట్ పేరు. సెకండ్ పేరు వచ్చేప్పటికి జబర్దస్త్ ఫేమ్ నోకరాజు. సో జబర్దస్త్ ఫేమ్ నోకరాజు మీరు చాలామంది తెలిసే ఉంటారు. నోకరాజు ఏంజల్ ఏషియా, అంటే వాళ్ళ ఆవిడ పేరు ఏంటి అని చెప్పి కొడితే, వాళ్ళ వైఫ్ గారి పేరు అని కొడితే ఏంజల్ ఏషియా అని వచ్చారు. ఆషియానా ఏషియానా అన్నది నాకు సారీ ఒకవేళ రాంగ్ ప్రొనౌన్సియేషన్ అయితే. సో వాళ్ళ ఒక పేరు, 2 పేర్స్. థర్డ్ పేరు వచ్చేప్పటికి వీళ్ళు సోషల్ మీడియా ఫేమస్ అనమాట, సోనియా సింగ్ అండ్ పవన్ సిద్ధు. డీలో కూడా వచ్చారు, చాలా సినిమాల్లో ఉన్నారు, సినిమాల్లో కనిపిస్తూ ఉన్నారు. ఆ సినిమా ఏంట్రా మర్చిపోయాను, సాయి తరం తేజ్ సినిమా, రవి కూడా ఉంటాడు.
సరే పేరు మర్చిపోయా, అందులో కనిపించుంటారు. సో సోనియా సింగ్, పవన్ సిద్ధు వీళ్ళు ఇంటర్నెట్ సెన్సేషన్, వాళ్ళు ఇన్స్టాగ్రామ్ వాటిలో బాగా ఫేమస్. దాని తర్వాత అలాగే టీవీలోకి ఎంటర్ అయ్యారు. వాళ్ళకి థర్డ్ పేరు. ఫోర్త్ పేరు వచ్చేప్పటికి శుభశ్రీ అండ్ అజయ్. శుభశ్రీ గారు, అజయ్ గారు వీళ్ళు ఏంటి అంటే, శుభశ్రీ గారు ఏమో బిగ్ బాస్ ఫేము, సీజన్ 7 మోస్ట్ హిట్ అయిన సీజన్లో వన్ ఆఫ్ ద సీజన్. ఆ సీజన్ నుంచి వచ్చిన శుభశ్రీ గారు, అజయ్ గారు. సో వీళ్ళ మ్యారేజ్ అయింది. ఇప్పటివరకు చూసుకుంటే వాసంతి కృష్ణ, పవన్ కళ్యాణ్ గారికి పెళ్లి అయిపోయింది. నోకరాజు, ఏంజల్ ఈషా కూడా పెళ్లి అయిపోయింది. సోనియా సింగ్, పవన్ సిద్ధు కమిటెడ్ అనుకుంటా, పెళ్ళి అయిందని నాకు తెలియదు ఎగ్జాక్ట్గా. శుభశ్రీ, అజయ్ గారు వీళ్ళకి కూడా పెళ్లి అయిపోయింది, మ్యారేజ్ అయిపోయింది. సో వీళ్ళందరూ మ్యారేజ్ అయిన కపుల్. నెక్స్ట్ నటరాజ్ మాస్టర్ అండ్ నీతు గారు. నటరాజ్ మాస్టర్ గారు కూడా బిగ్ బాస్ నుంచి, అంటే బిగ్ బాస్ ఫేమ్ అని అన్న కానీ బిగ్ బాస్లో పార్టిసిపేట్ చేసిన కంటెస్టెంట్. దాని తర్వాత వాళ్ళు బీబీ జోడీ కూడా చేశారు. సో నీతు గారు కూడా, ఆవిడ కూడా డాన్స్ మాస్టర్ అనుకుంటా. సో వీళ్ళది ఒక పేరు. 3, 4, 5 అయినాయి ఇప్పటికి. నెక్స్ట్ సీరియల్ యాక్టర్స్ వీళ్ళు, మహేష్ గారు అండ్ శాండ్రా గారు. సో వీళ్ళు సీరియల్లో చేస్తూ ఉంటారు. వీళ్ళ పెళ్లి కూడా నాకు తెలిసి టీవీ ఛానల్స్ ఉన్న పెళ్లి అయిన తర్వాత మళ్ళీ పెళ్లి చేయటం ఇవన్నీ చూసుంటారు మీరు. సీరియల్ ఫేమిళ్ళు. వీళ్ళు ఇంకా బిగ్ బాస్కి రాలా. సీజన్ 6 తర్వాత మహేష్ బిగ్ బాస్కి వస్తాడేమో అని అనుకున్నారు. ఎందుకంటే ఆయన కీర్తి కోసం వచ్చాడు. ఆయన కీర్తి కదా, కీర్తి కోసం తను వచ్చాడు హౌస్లోకి. సో నెక్స్ట్ తను వస్తారేమో అనుకున్నారు, రాలా. బట్ మహేష్ అండ్ శాండ్రా వీళ్ళ లవ్ మ్యారేజ్ అప్పట్లో అయింది. నెక్స్ట్ దాని తర్వాత అంజలి పవన్. ఈ ఒక్క పేరు నాకు డౌట్ ఉంది. అంజలి గారు అండ్ పవన్ గారు ఒక్క పేరు డౌట్ ఉంది. ఎందుకంటే మొన్నే పాప పుట్టినట్టున్నారు కదా. సో అదొక్కటే నాకు డౌట్ ఉంది. సో నాకు క్లారిటీ వచ్చిన తర్వాత ఒకవేళ ఈ పేర్లు ఏదైనా తేడా ఉంటే అగైన్ నేను ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పెట్టడం, అక్కడ ఉన్న బ్రాడ్కాస్ట్ ఛానల్లో పెట్టడం ఏదో ఒకటి చేస్తాను. సో ఇదొక్క పేరు నాకు డౌట్ ఉంది. సో 3, 4, 5, 6, 7 అయినాయి. నెక్స్ట్ 8 హరిత గారు అండ్ హరీష్ గారు. సో వీళ్ళు మన లేటెస్ట్ బిగ్ బాస్లో కామనర్గా ఎంటర్ అయ్యారు. హరీష్ గారు మంచిగా అసలు చాలా దూరం వెళ్తారనుకుంటే కొన్ని కారణాల వల్ల ఆయన ఎలిమినేట్ అయిపోయారు. సో బయటకు వచ్చారు. సో హరీష్ గారు అంత ఫేమస్ అయ్యారు, హరిత గారు కూడా అంతే ఫేమస్ అయ్యారు. నాగార్జున గారితో వీడియో కాల్ మాట్లాడి కొన్ని పాయింట్స్ చెప్పి చాలా బాగా మాట్లాడారు అప్పట్లో. సో వీళ్ళ పేరు కూడా ఉంది. సో హరిత గారు అండ్ హరీష్ గారు. నెక్స్ట్ ప్రియాంక అండ్ శివ్. సో ఇప్పటివరకు చూసుకుంటే వీళ్ళందరూ కూడా మళ్ళీ మ్యారేజ్ అయిన వాళ్ళే. ప్రియాంక అండ్ శివ్ కమిటెడ్ కపుల్. సో వీళ్ళు కమిట్ అయిన వాళ్ళు. సో ప్రియాంక అండ్ శివ్, ప్రియాంక జైన్ సీరియల్ యాక్టర్స్, బిగ్ బాస్. సో శివ్ కూడా లాస్ట్ ఇయర్ బిగ్ బాస్కి వస్తారనుకున్నారు, బట్ రాలేదు. సో వీళ్ళు ఒక పేరు. దాని తర్వాత నాని పింకీ. వీళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్. వీళ్ళు ఇంత మట్టుకు టీవీలో కనిపించింది లేదు నాకు తెలిసి అయితే మాత్రం. నాని అండ్ పింకీ. సో నాని పింకీ అని కొడితే మీకు ఇక్కడ ఫోటో పెడతాను కానీ ఇన్ఫ్లుయెన్సర్స్ బాగా వైజాగ్ వచ్చాడు అనుకుంటే ఆల్మోస్ట్ 3 మిలియన్ అంత సబ్స్క్రైబర్స్ ఉన్నారు యూట్యూబ్లో నాకు తెలిసి. చాలా ఫేమస్. వీళ్ళకి మ్యారేజ్ అయిందా లేదా అనేది నాకు ఎగ్జాక్ట్గా తెలియదు. సో ఎవరికైనా తెలిస్తే కింద కామెంట్ చేయండి, చెప్తాను. సో మేబీ కమిటెడ్ కూడా అయ్యుండొచ్చు, లేదంటే పెళ్లి కూడా అయ్యుండొచ్చు. సో పెళ్ళి అయింది అనుకుంటా, ఏదో నేను ఒక తమ్నేల్ ఏదో చూసినట్టు గుర్తుంది. బట్ వీళ్ళు టీవీలో కనిపించలేదు నాకు డౌట్. నాకు తెలిసేది కనిపించలేదు కానీ, బట్ ఇంటర్నెట్లో అదే సోషల్ మీడియాలో మాత్రం బాగా ఫేమస్. సో వీళ్ళు ఆ 10 మంది వచ్చినాయి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. సో వీళ్ళు ఆ 10 సెలబ్రిటీ కపుల్స్. వీళ్ళలో కొంతమందికి పడదు. బయట నుంచే కొన్ని గొడవలు ఉన్నాయి. లైక్ అంజలి గారికి సుబ్బుకి అంజలి గారికి ప్రియాంకగా పడదనుకుంటా, ప్రియాంక గారికి సుబ్బు గారికి పడదనుకుంటా. అలా ఏవో మధ్యలో కొన్ని గొడవలు ఉన్నాయి వీళ్ళ మధ్యలో. అలాగే అంజలి గారికి, నెక్స్ట్ నటరాజ్ మాస్టర్ గారికి పడదు. ఆ బీబీ జోడీ ఆ టైంలో కొన్ని ఇష్యూలు అయినాయి. ఇలా కొన్ని బయట నుంచి కొన్ని వార్స్ ఉన్నాయి. వాళ్ళు కూడా అవన్నీ తీసుకున్నారని అనిపిస్తుంది నాకు. సో అది లోపల కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. అలాగే వీళ్ళు కొంచెం ప్లాటింగ్లు చేసుకుని లోపలికి వెళ్తారు. అంటే వాళ్ళ మధ్యలో లవ్ ఉందని ప్రూవ్ చేయడం కోసం కొన్ని కావాలని గొడవలు పట్టడం, దాని తర్వాత వాళ్ళు దాన్ని సర్దుకోవటం, సో దాని తర్వాత మళ్ళీ కలిసిపోవటం, మళ్ళీ అన్యోన్యంగా ఉండటం, ఇలా ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. ఇంకా చాలా చెప్పాలని కానీ వాయిస్ నొప్పి వచ్చేస్తుంది. సో వీళ్ళు ఇప్పటివరకు లైక్ కొట్టకపోతే లైక్ కొట్టండి, కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. సో వీళ్ళు ఆ 10 పేర్స్ అనమాట. ఇక్కడి నుంచి షూటింగ్ స్టార్ట్ అయింది. నేను అనుకోవటం తొందరగా అంటే ఒక 15 days తర్వాత షో టెలికాస్ట్ చేసేటప్పుడు స్టార్ట్ చేస్తే బాగుంటుందేమో. అదర్వైజ్ వాళ్ళు ఎలిమినేట్ అయినప్పుడు వారం ఎలిమినేషన్ ఉంటుంది కదా, వాళ్ళు వచ్చేసిన తర్వాత మనకు తెలిసిపోద్ది. అంటే ఎందుకు చెప్తానంటే ది 50 అని చెప్పి హిందీ రియాలిటీ షో మనం కొన్ని ఎపిసోడ్స్ రివ్యూ కూడా చెప్పుకున్నాం. దానివల్ల మన ఛానల్ షెడ్కి వెళ్ళింది. చెప్పాలంటే షెడ్కి వెళ్ళలేదు, కంప్లీట్గా వెళ్ళిపోయేది, ఆపేపోయింది. అయితే అందులో ఏమైందంటే అందులో కూడా వారం ముందే షూటింగ్ స్టార్ట్ అయింది. దానివల్ల ఏమైందంటే ఎపిసోడ్స్ టెలికాస్ట్ టైంకి ఎంతమంది ఎలిమినేట్ అయిపోయారని వచ్చేస్తుంది. ఇంకా 4-5 రోజుల తర్వాత ఏం జరగబోతుందో అది కూడా ఇప్పుడే తెలిసిపోతుంది. ఆ లీక్స్ అనేవి చాలా అన్కంట్రోలబుల్ అయిపోయాయి. ఎందుకంటే వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత తెలుస్తుంది కదా, వారం రోజులు ఎలా తెలియకుండా ఉంటుంది. ఇప్పుడు సపోజ్ ఒక కంటెస్టెంట్ ఎలిమినేట్ అయిపోతే ఇంకోటి కంటెస్టెంట్ ఎలిమినేషన్ అంటే పేరు ఎలిమినేట్ అయిపోతారు. ఇద్దరు ఎలిమినేట్ అయిపోతారు, మళ్ళీ ఒకళ్ళు కాదు. వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత ఏదో ఇంకా తెలిసిపోద్ది. 15 రోజుల తర్వాత స్టార్ట్ చేస్తే రెండు పేర్స్ కనుక ఎలిమినేట్ అయిపోతే మనకు తెలిసిపోయింది కదా ఫస్ట్ ఎవరు. ఇప్పుడు మనకి ఎగ్జైట్మెంట్ ఉండదు. సో వీళ్ళు దానికి 4 రోజుల తర్వాత ఇంకా మనకి టెలికాస్ట్ స్టార్ట్ చేస్తే అప్పుడు 2-3 పేర్లు ఎలిమినేట్ అయిపోతే ఇంకేం చేయలేం. సో ఇందులో కూడా టాప్ 5 అలా ఉంటాయి. వారం ఒక్కొక్కరు ఎలిమినేట్ అయిపోతారు. ఎలిమినేట్ అయిపోయిన తర్వాత లాస్ట్లో టాప్ 5 ఉంటుంది, ప్రైజ్ మనీ ఉంటుంది. సో ఎవరైతే గెలుస్తారో వాళ్ళకి ఎగ్జాక్ట్ ప్రైజ్ మనీ తెలియదు ఎంత అని చెప్పి 25 lakhs అని 50 lakhs అని టాక్ వస్తుంది. కానీ నాకు తెలిసి అంత ప్రైజ్ మనీ ఉండదు అనుకుంటున్నాను. 50 lakhs ఉండదని అనుకుంటున్నాను నేను. సో చూడాలి, అంటే మేబీ కొంచెం తక్కువ పెట్టి దాని తర్వాత దాన్ని ఇంక్రీజ్ చేయొచ్చేమో.
అందరికి కలిపి కామన్గా టాస్క్ పెట్టి ఇంక్రీజ్ చేయడం ప్రైజ్ మనీ, లేదా షో ఎక్స్టెండ్ చేస్తే ఇంక్రీజ్ చేయడం, ఇవన్నీ ఉంటాయి. మీ అందరికీ మ్యాక్సిమం అందరికి తెలిసే ఉంటుంది. ప్రైజ్ మనీ కోసమే కాదు, వీళ్ళకి ఇండివిజువల్గా వీక్లీ పేమెంట్స్ కూడా ఉంటాయి. మళ్ళీ మీరు ప్రైజ్ మనీ పేమెంట్ అని అనుకోద్దు, వీక్లీ పేమెంట్స్ ఉంటాయి, ఫుడ్ ఫ్రీ ఇవన్నీ. ఇంకోటి బిగ్ బాస్ లాగా ఫుడ్ వండుకోవటం ఇవన్నీ ఉండవు. సరేనా, వాళ్ళే సర్వ్ చేస్తారు. ది 50 అనే షోలో కూడా అంతే, వాళ్ళే తెచ్చి పెట్టేస్తారు, వీళ్ళ తర్వాత పెట్టుకొని తింటమే. సో ఫుడ్ వాళ్ళే ఇస్తారు, ఇంటి పనులు ఏం చేయాల్సిన నెసిటీ లేదు. సో అలాంటివి ఏమి ఉండవు, అలాంటి డ్రామా ఏమి ఉండదు. సో ఇంటి పనులు నువ్వు గార్డెన్ చేయి, నువ్వు వాష్రూమ్స్ చేయి, ఇలాంటివి కూడా ఏమి ఉండవు. సో ఫుడ్ వండాల్సిన నెసిటీ ఉండదు నాకు తెలిసి అయితే, నేను అనుకోవటం. నేను లీక్ కాదు, ఇది జస్ట్ నాకున్న ఎక్స్పీరియన్స్తో చెప్పిన మాటలు. ఫుడ్ వండాల్సిన నెసిటీ ఉండదు, ఇంటి పనులు చేయాల్సిన నెసిటీ ఉండదు, వాష్రూమ్ క్లీనింగ్స్ అలాంటివి ఉండవు. జస్ట్ గేమ్ ఆడటం అంతే, మాట్లాడుకోవటం, గేమ్ ఆడటం, గాసిప్స్ చెప్పుకోవటం, గేమ్ ఆడటం, టాస్క్లు ఆడటం, ప్లానింగ్ చేసుకోవటం. ఇక్కడ కూడా ఏంటి అంటే రైవలరీస్ ఉండాలా, లేదంటే సేఫ్గా వెళ్ళాలా అనేది, వీళ్ళు బాండింగ్స్ అనేవి ఇంపార్టెంట్, అలయన్సెస్ అన్నవి ఇంపార్టెంట్. అలయన్సెస్ ఉంటే ఏంటంటే వాళ్ళలో వాళ్ళకి ఓటింగ్ జరిగినప్పుడు, ఇప్పుడు నేను పలానా కంటెస్టెంట్స్ ఫ్రెండ్స్ అనుకోండి, అందరితో ఫ్రెండ్షిప్ ఉంటే నాకు ఎవరు ఓట్ చేయరు, అలాగే నన్ను సేవ్ చేస్తారు. కొన్నిసార్లు ఈ ఎలిమినేషన్ ఎలా జరిగిద్దంటే అందరు కలిపి ఒకరిని ఎలిమినేట్ చేయడం అలా ఉండదు. ఒక ముగ్గురు కనుక నామినేషన్ అయ్యి ఉన్నారు అనుకోండి, మిగతా 8 పేర్స్కి ఆ ముగ్గురులోంచి ఎవరిని మీరు సేవ్ చేయాలనుకుంటున్నారు ఓట్లు వేయండి అని ఉంటుంది. మనం బిగ్ బాస్ లాగా ఎవరిని సేవ్ చేయాలని ఓట్ వేయండి, అలా ఓటేసినప్పుడు ఆ ముగ్గురులో ఎవరికైతే లీస్ట్ ఓట్లు వస్తే వాళ్ళు వెళ్ళిపోతారు. సో అలా లీస్ట్ ఓట్లు రాకుండా మనం ఏం చేయాలి, అలయన్సెస్ ఫామ్ చేసుకొని అక్కడ ఉన్న వాళ్ళతో కొంచెం మంచిగా ఉండి ఫ్రెండ్షిప్ ఇవన్నీ చెప్పెట్టుకొని, సో ఆ గ్రూప్స్ క్రియేట్ అయిపోతాయి అనమాట. ఇక్కడ కూడా గ్రూప్ గేమే ఉంటుంది మ్యాక్సిమం. ఆ గ్రూప్స్ అన్నీ క్రియేట్ అయిపోతాయి. నాకు తెలిసి టీవీ వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి సోషల్ మీడియా వాళ్ళకి కొంచెం దెబ్బ పడచ్చు. అంటే హిందీలో అలాగే జరుగుతుంది అన్నమాట. సోషల్ మీడియా గ్రూప్ అయిపోయింది, టీవీ వాళ్ళ గ్రూప్ అయిపోయారు. ఇప్పుడు వస్తున్నది 50 అనే రియాలిటీ షోలో. ఇక్కడ కూడా అలా అయిపోతే కనుక వీళ్ళ స్ట్రెంత్ తక్కువ ఉంది. అంటే హరిత, హరీష్, నాని, పింకీ, సిద్ధు వాళ్ళ జోడి, అదే పేరు మర్చిపోయినబ్బా, ఆ అమ్మాయి పేరు జనరల్గా గుర్తుంటుంది, మంచి నా అబ్బాయి పేరు మర్చిపోకూడదని గుర్తుంచుకొని సోనియా సింగ్, సిద్ధు. సో వీళ్ళు ఉండటం వల్ల ఏంటంటే వీళ్ళకి కొంచెం వాళ్ళు 7 మెంబర్స్ మేము మన టీవీ వాళ్ళం అని చెప్పి వాళ్ళు కలిసిపోతే వీళ్ళకి తప్పబడిద్ది. అలా కాకుండా వీళ్ళకి ఉన్న బాండింగ్ తేన ఇదిగా ఉంటే వేరేలా మారుతుంది గేమ్. అలా మార్చుకోవాలి, అలా ట్రై చేసుకోవాలి. గేమ్కి ఎలా ఆడాలన్నది వాళ్ళకి ఒక ఐడియా ఉండుంటుంది, ఫేర్ ఐడియాతో వెళ్ళుంటారు అనుకుంటున్నా. బట్ ఫార్మాట్ అయితే అదే, అలయన్సెస్ మాత్రం ఉండాలి, అదే కీ రోల్ పోషిస్తాయి. మనం డీటెయిల్గా రివ్యూస్ చెప్పుకున్నప్పుడు మీకు ఇంకా అర్థమైంది. సో ఇక్కడ నా హిందీ షోకి ఉన్న నా ఎక్స్పీరియన్స్ ఇక్కడ యూజ్ అయ్యింది ఈ షోకి ఫైనల్గా. లెట్స్ సీ, చూద్దాం వాళ్ళు ఎలా ఆడతారు ఏంటి అని చెప్పి. సో అంతే, ఏమైనా విశేషాలు తెలిస్తే, ఏమైనా చేంజెస్ ఉంటాయి ఇందులో, విశేషాలు తెలిస్తే, చేంజెస్ ఉంటే ఖచ్చితంగా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. సో నేను అనుకున్నాను ఎవరు ఇందులోకి రాలనుకున్నాను, కానీ అందరూ నాకు తెలిసి అందరూ వస్తారు నెమ్మదిగా. సరే, మళ్ళీ మాట్లాడదాం దాని గురించి సపరేట్గా. ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తూ ఉంటాను ఏమైనా డీటెయిల్స్ ఉంటే. ఇప్పుడు దీన్ని ఎడిట్ చేసి ఆ ఫోటోలన్నీ పెట్టి వేయాలి. చలో, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, టాప్ వ్యూస్.